వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. తమిళనాడు రాజకీయాల్లో ఇది కలలో కూడా ఊహించని ఒక భారీ మలుపు. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకి అధికార పీఠాన్ని అధిరోహించబోతుండటం, దశాబ్దాల డిఎంకే కాంగ్రెస్ బంధం తెగిపోవడం భారత రాజకీయాల్లోనే అతిపెద్ద సంచలనం. మరోవైపు వెండి తెరపై దళపతిగా కోట్లాది మందిని ఉరు తొలగించిన జోసెఫ్ విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ రణక్షేత్రంలో విజేతగా నిలబడ్డాడు. ఊహించని మలుపు ఏంటంటే, దశాబ్దాలుగా డిఎంకేకు నీడలా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ బంధాన్ని తెంచుకుని టీవీకే చెంతకు చేరింది. రాహుల్ గాంధీ స్వయంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి వస్తున్నారంటే ఇది కేవలం రాష్ట్ర రాజకీయమే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఏదో పెద్ద సమీకరణం మారబోతుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ కొన్ని ఉన్నాయి. అవేంటో రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత గవర్నర్ను కలిశారు విజయ్. కాంగ్రెస్తో పొత్తు తర్వాత కూడా 10 సీట్లు తగ్గాయి. దీంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇటు అన్నాడీఎంకే మద్దతు కోరుతారా? ఒకవేళ అంతా సవ్యంగా ఉండి టీవీకే పార్టీ కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తర్వాత కలిగే పరిణామాలు ఏంటి? అసలు ఏపీలో జగన్ మాదిరిగానే తడబడతారా? ఈ అంశాలపై మనకు ఇదే విషయంలో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా చలసాని నరేంద్ర గారు, ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. తర్వాత దుగ్రా శ్రీనివాసరావు గారు మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు సిద్ధంగా ఉన్నారు. ముందుగా నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నమస్తే అండి నరేంద్ర గారు. నమస్తే అండి. నరేంద్ర గారు, ప్రస్తుత పరిణామాలను బట్టి ఓవరాల్గా తమిళనాడు రాజకీయాల మీద విశ్లేషణ ఏంటి? తమిళనాడులో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందండి. విజయ్ యొక్క పార్టీ యొక్క రాజకీయ సునామీ ముందు అక్కడ ఉన్న అన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలు కూడా తమ అస్తిత్వం ఏమిటి తమిళనాడులో అనేటువంటి ఒక ప్రమాదంలో పడ్డాయి. ఆయన ప్రభుత్వాన్ని 10 జనరల్గా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సీట్లు తగ్గువైతే ఎవరైనా కూడా కంగారు పడిపోయి అందరి పార్టీల చుట్టూ తిరిగి మమ్మల్ని సపోర్ట్ చేయండి అని తిరుగుతారు. కానీ విజయ్ మాత్రం ఇంట్లో కూర్చున్నాడు. అన్ని పార్టీలు ఇవాళ ఒక బహుశా డిఎంకే తప్పితే అన్ని పార్టీలు ఇవాళ పోటీ పడుతున్నాయి. మేము సపోర్ట్ చేస్తాం అని. ఎందుకంటే ఇప్పుడు కనుక విజయ్ కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే మరి ఎన్నికలు వస్తే విజయ్కి 108 బదులు 200 సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే విధంగా 2013లో ఢిల్లీలో జరిగింది. ఆనాడు కేజ్రీవాల్ మొదటిసారి ముఖ్యమంత్రి 28 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ యొక్క 31 సీట్లు వచ్చిన బీజేపీ ప్రతిపక్షంలో కూర్చొని కాంగ్రెస్ 8 మంది మద్దతు ఇస్తే ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రభుత్వం 49 రోజులే సాగింది. కాంగ్రెస్ అకస్మాత్తుగా మద్దతు విత్డ్రా చేసుకోవడంతో ఆయన రాష్ట్రపతి పాలన వచ్చి ఎన్నికలకు వెళ్తే మొత్తం 70 సీట్లలో 67 సీట్లు గెలిచి కేవలం 3 సీట్లు మాత్రం బీజేపీకి వచ్చాయి. గెలిచి ఒక బ్రహ్మాండమైనటువంటి 10 ఏళ్ల పాటు తిరుగులేని పరిపాలన అందించారు. ఇవాళ కూడా విజయం చూసి అన్ని పార్టీలు ఆ విధంగా భయపడుతున్నాయి. మేము మద్దతు ఇస్తామని. సాధారణంగా ఇప్పుడు గవర్నర్ కూడా ఒక వివాదాస్పదమైనటువంటి అక్కడ పాత్ర వహిస్తున్నాడు అనుమానం ఇస్తుంది. సరిగ్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రభుత్వం ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేకపోతే పిలవాలి. 180 సీట్లు వచ్చినటువంటి వాజ్పేయిని ప్రధానమంత్రిగా పిలిచి ప్రమాణ స్వీకారం చేయించారు కేంద్రంలో గతంలో. ఇక్కడ కేవలం 10 సీట్లు తక్కువ ఉంటే ఆయన వెళ్ళి నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తాను, అసెంబ్లీలో నేను నా మెజార్టీ ప్రూవ్ చేసుకుంటాను అన్నా కూడా గవర్నరు మీనమేషాలు లెక్క పెట్టడం, ఆయన ప్రభుత్వం ఏర్పాటుకి ఆహ్వానించకుండా మేము ఎవరు మద్దతు ఇస్తున్నారు ఏంటి ఆ లేఖలు తండ్రి అని అడిగినట్టు మళ్ళీ వస్తున్నాయి మీడియాలో. ఎంతవరకు నిజమో తెలియదు. అక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నిన్నటి వరకు డిఎంకేతో దాదాపు 30 ఏళ్ళుగా డిఎంకేతో స్నేహం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి స్వయంగా విజయ తండ్రి గారు పిలిచారు కాంగ్రెస్ పార్టీని. మీరు తమిళనాడులో మళ్ళీ మీ రాజకీయ పునరావాసం కావాలంటే, తమిళనాడులో ఒక క్రియాశీలమైన రాజకీయ పార్టీ కావాలంటే వచ్చి విజయ్కి మద్దతు ఇవ్వటం మీకు ఒక అపూర్వ అవకాశం అని విజయ్ తండ్రి గారు పిలిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేసరికి మిగతా బీజేపీ భయపడుతుంది. మళ్ళీ కాంగ్రెస్ తమిళనాడులో బలం ఎక్కడ పుంజుతుందని చెప్పి ఈ అన్నాడీఎంకే మద్దతుతో ఈ ప్రభుత్వం చేయాలని అన్నాడీఎంకేని ప్రోత్సహించి కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడకుండా చూడాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇది మొత్తం ఇవాళ తమిళనాడు రాజకీయాలు విజయ యొక్క రాజకీయ సునామీతో కొట్టుకుపోతుంది. ఇవాళ రాజకీయ స్వరూపం కూడా మొత్తం తమిళనాడులో మారిపోతుంది. ఒక 60 ఏళ్ల తర్వాత ద్రవిడ పార్టీలు ఇవాళ ప్రేక్షక పాత్ర వహించేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఓకే, దుగ్రా శ్రీనివాస గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. శ్రీనివాస్ గారు నమస్తే అండి.
నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం ఉన్నటువంటి తమిళనాడు రాజకీయాల్లో గంట గంట ఉత్కంఠ జరుగుతూ ఉంది. ఓకే, కావాల్సినంత నెంబర్స్ లేకపోయినప్పటికీ కూడా ప్రమాణ స్వీకారానికి కొన్ని అడ్డంకులు ఉన్నట్టు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో చూస్తే ఇప్పటికీ గవర్నర్ నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు అనేటువంటిది జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల పట్ల మీ విశ్లేషణ ఏంటి? అంటే అతనికి ఏకైక అధిక సీట్లు కలిగిన ఏకైక పార్టీగా అవతరించాడు టీవీకే విజయ్. అయితే ఇందాక నరేంద్ర గారు చెప్పినట్టు కేంద్రంలో వాజ్పేయిని ఆహ్వానించినప్పుడు ప్రధానిగా తీసుకోవటానికి ఇక్కడ ఇతన్ని పిలవడానికి ఏమిటి అడ్డంకి అనేటువంటి ప్రశ్న వేశారు. అయితే ఆ రెండు పెద్దగా పోల్చదగినవి కావేమో అండి. కేంద్రంలో ఎందుకంటే రాష్ట్రపతి పాలన అనేటువంటిది లేదు. ఏదో ఒక ప్రయోగం చేయాలి రాష్ట్రపతి, ప్రత్యామ్నాయం లేదు, ఏదో ఒక ప్రభుత్వం అక్కడ ఉండాలి. కానీ ఆ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడైనా సరే ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం కనిపించినప్పుడు. కాబట్టి ఇప్పుడు అతనికి తగ్గినటువంటి ఓట్లని, తగ్గినటువంటి మద్దతు కావాల్సినటువంటి నెంబర్ని అతను సేకరించే ప్రయత్నం చేయట్లేదు. అది కూడా నరేంద్ర గారు మెన్షన్ చేశారు. ఆయన హాయిగా ఇంట్లో కూర్చున్నాడు, మిగతా వాళ్ళే మేము వెళ్తాం, మేము వెళ్ళి మేము మద్దతు ఇస్తాం అనేటువంటిది. అయితే అది నోటితో చేసేటువంటి మద్దతుని గవర్నర్ అంగీకరించాలనేటువంటిది ఏమీ లేదు. గవర్నర్కు ఉన్నటువంటి డిస్క్రిటరీ పవర్ ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ తీసుకురా అనవచ్చు. అంటే మీకు ఎవరైతే మద్దతు ఇస్తామంటున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి లెటర్స్ తీసుకుని వచ్చి నాకు ఇవ్వు, నీ సంఖ్యాబలం చూసి నీకు ఇస్తాను అనేటువంటిది. అది కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇది రాజకీయం చేసే ప్రమాదం కూడా ఉంది. అంటే బీజేపీకి సంబంధించిన మనిషి అక్కడ గవర్నర్గా ఉన్నాడు కాబట్టి ఆయన అడ్డంకిగా ఉన్నాడు అనేటువంటి మళ్ళీ ఇది జరిగే అవకాశం కూడా ఉంది, ఎదురుదాడి జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒక స్థిరత్వం లేని ప్రభుత్వానికి అవకాశం ఇవ్వటమా, లేక స్థిరంగా ఉండేటువంటి ప్రభుత్వం కోసం వేచి చూడటమా, ఇదే కదా ఆయన దగ్గర ఉన్నటువంటిది. ఇంకా కొద్ది రోజులు టైం ఉంటుంది కాబట్టి పాత అసెంబ్లీ డిజాల్వ్ చేసి కొత్తది ఏర్పాటు చేయడం కోసం అప్పటిదాకా ఇంకా కొంచెం టైం తీసుకున్నా కూడా గవర్నర్ ఏమీ తప్పులేదు. మరి ఈలోగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తామని ముందుకు వచ్చింది, కమ్యూనిస్టులు ముందుకు వస్తున్నారు. మొత్తం కలిపి 5, 4, 9 సీట్లు ఉంటున్నాయి. సో ఈ మొత్తం ఇప్పుడు డిఎంకేలో కాక మిగతా వాళ్ళందరినీ కలిపినా కూడా మెజారిటీ మార్కుకి దగ్గరగా అవుతున్నాడా లేదా విజయ్ అనేటువంటిది ఒక క్వశ్చన్ అండి. అందరూ వెళ్ళి ఇస్తున్నారా లేదా, అందరూ మద్దతు ఇస్తున్నారా లేదా, లేకపోతే అతను ప్రూవ్ చేసుకోలేకపోతే ఇబ్బంది ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరు రాజకీయాలు వాళ్ళవి. ఏడీఎంకే కూడా శ్రీనివాస్ గారు, కొద్దిసేపటి క్రితం వచ్చిన ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఏంటంటే లెఫ్ట్ పార్టీలు సపోర్ట్ చేయము అన్నట్టు చెప్తున్నట్టు వార్తలు వస్తానండి. దాంతోపాటు ఇంకోటి ఏదో ముస్లిం లీగ్ పార్టీ కూడా ఒకటి ఉంది, వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేయము అన్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నట్టు ప్రజెంట్ ఉన్నట్టు వార్తలను బట్టి తెలుస్తుంది. మళ్ళీ కొంచెం డైనమాలో పడ్డారు. దాదాపు ఈ రాత్రి కల్లా క్లారిటీ రావచ్చనే అంశాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. అందుకని ఆయన త్వరగా పడి గవర్నర్ వెంటనే ఆహ్వానించాల్సినటువంటి అవసరం మాత్రం లేదండి. సో అతని దగ్గరికి అతనికి ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కనీసం అంటే లోక్భవన్కి వచ్చి పెరేడ్ చేయక్కర్లేదు, కానీ అందరినీ చూపించక్కర్లేదు, కానీ కనీసం ఆయా పార్టీల నుంచి ఒక 1 లైన్ రెజల్యూషన్, మేమంతా కూడా టీవీకేకి మద్దతు ఇస్తున్నాము అనేటువంటి రెజల్యూషన్ తీసుకోకుండా ఆయన గవర్నర్ అతన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం అనవసరమేమో. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ, పైగా ఆయన 2 చోట్ల నుంచి పోటీ చేశాడు, ఒక చోట రాజీనామా చేయాల్సి ఉంటుంది, అంటే ఇంకొక సీటు తగ్గిపోతుంది. కాబట్టి దీంట్లో స్ట్రెంగ్త్కి తగ్గినంతగా మిగతా పార్టీల బలం సమకూరినా కూడా సరిపోవట్లేదు సంఖ్యాబలం. సో మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు తాజాగా వచ్చినటువంటి వార్త ప్రకారం కమ్యూనిస్టులు సపోర్ట్ చేయమంటున్నారని, ముస్లిం లీగ్ సపోర్ట్ చేయమంటున్నారని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఒకప్పుడు కాంగ్రెస్, నిన్నటిదాకా కాంగ్రెస్తో ఉన్నవారే కదా వీళ్ళంతా కూడా. సో సెక్యులర్ ఫ్రంట్లో ఉన్నవాళ్లే కాబట్టి ఇది ఒక రసకరంగా వెళ్తుంది. నా ఉద్దేశం అయితే ఏదో రకంగా దాన్ని మరి ప్రెసిడెంట్ రూల్ పెట్టి కింద తీసుకొని కొంతకాలం తీసుకుంటారా, తీసుకుంటే నరేంద్ర గారు అంచనా ప్రకారం మళ్ళీ విజయ్ చాలా పుంజుకుంటాడు ఈసారి అనేటువంటిది వస్తుంది. విజయ్ చాలా పుంజుకున్నా కూడా నష్టం ఎవరికి అనేటువంటిది ప్రశ్న. డిఎంకే జరుగుతుందా, అన్నా డిఎంకే జరుగుతుందా అనేటువంటిది. సో అలాంటి అవకాశం ఇప్పుడు మళ్ళీ విజయ్ని పైకి తీసుకెళ్లేటువంటి అవకాశం అన్నా డిఎంకే కానీ ఇవ్వదు, బీజేపీ కూడా ఇవ్వకపోవచ్చు. కాబట్టి కొంచెంకాలం సస్పెన్షన్లో ఉంచుతుంది. ఆ తర్వాతనే అతను స్పష్టమైనటువంటి మద్దతు లెటర్స్ తీసుకొస్తే తప్పించి గవర్నర్ పిలవకపోవచ్చు అండి అతన్ని. రైట్ శ్రీనివాస్ గారు. ఓకే, నరేంద్ర గారు,
నరేంద్ర గారు, దాదాపు రేపు ఉదయం 11 గంటలకి ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ పక్క సభావేదిక కూడా సిద్ధమవుతోంది. ఈ తరుణంలో కావలసినంత సంఖ్యాబలం లేదు కదా అంటూ గవర్నర్ చెప్పిన తర్వాత మళ్ళీ మ్యాటర్ అంతా డైనమాలో ఉంది. ఓ పక్క రేపు ప్రమాణ స్వీకారం కాకపోవచ్చని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కావలసినంత సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా మేజర్గా కావలసినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ముందుగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత కొంత సమయం తీసుకొని బల నిరూపణ చేసుకునే అవకాశం ఉందా? అలాంటి అవకాశాలు ఉన్నాయంటారు, లేవంటారు? ఉన్నాయండి. దేశంలో అనేక ఉదంతాలు ఉన్నాయండి. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఒక బల నిరూపణ అనేది అసెంబ్లీలో జరగాలి కానీ రాజ్భవన్లో కాదు. గవర్నర్ గారు బలాన్ని ఉందో లేదో చూసేది. ఇక పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో యడ్యూరప్ప ఎన్నికల్లో మెజార్టీ రాకపోయినప్పుడు కూడా ఆయన పిలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి ఆయన మెజార్టీ నిరూపించలేనప్పుడు రాజీనామా చేసి తర్వాత వేరే ప్రభుత్వం వచ్చిన సంఘటన జరిగినాయి. మహారాష్ట్రలో జరిగింది అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ని ఆయన మెజార్టీ లేకపోయినా కూడా ఆయన అర్ధరాత్రి పూట తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేయించిన సంఘటనలు ఉన్నాయి. ఆ విధంగా అనేక చోట్ల రాజభవన్ ఎప్పుడైతే రాజకీయ కేంద్రాలకు అయిపోతున్నాయో రాజభవన్లో కాదు మెజార్టీ ఉందో లేదో తెలియాల్సింది, నిర్ధారించవలసింది. అది ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినప్పుడు ఎవరినైనా సరే అనేక సందర్భాలు ఉన్నాయి. అనేక చోట్ల వాళ్ళకి ప్రభుత్వ ఆహ్వానం ఇన్వైట్ చేయటం, వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయలేనప్పుడు అప్పుడు నెక్స్ట్ కూటమిగా ఎవరిని ఏర్పడతారా, నెక్స్ట్ మెజార్టీ వచ్చినటువంటి పార్టీలు వచ్చి వేరే వాళ్ళతో చేస్తారా అనేది ఆప్షన్స్ పరిశీలన చేయాల్సినటువంటి అవకాశం ఉంది. స్పష్టమైనటువంటి కన్వెన్షన్స్ ఉన్నాయి, స్పష్టమైనటువంటి రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఈ విషయంలో గవర్నర్ ఇక్కడ రాజకీయ బలబలాలని చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ తమిళనాడులో ఏ పార్టీ కూడా బహుశా డిఎంకే తప్పితే ఏ పార్టీ కూడా ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవడానికి అన్నా డిఎంకే కూడా ఇప్పటికే 5 ఏళ్ళ నుంచి రాజకీయం లేదు, మరొక 5 ఏళ్ళు అధికారంలో లేవు, 5 ఏళ్ళు లేకపోతే అసలు పార్టీ ఉంటుందా పోతుందా అని వాళ్ళు ఏ విధంగా అయినా సరే వాళ్ళు రివోల్ట్ తిరిగి కొంతమంది ఎమ్మెల్యేలు మేము నాయకత్వం రాకపోయినా మేము వెళ్ళి సపోర్ట్ చేస్తామని బహిరంగంగా ప్రకటనలు కూడా చేస్తున్నారు. అయితే ఎటు ఎవరు మద్దతు తీసుకోవాలి తీసుకోకూడదు అనేది, వస్తుందా రాదా అనేది రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిజంగా అసెంబ్లీలో మద్దతు లేకపోయినా కూడా మైనార్టీ గవర్నమెంట్లు సాగిన ఉన్నాయి. కరుణానిధి ఇంకా చివరిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకి మెజార్టీ లేదు అసెంబ్లీలో, అయినా కూడా మైనార్టీ ముఖ్యమంత్రిగా ఆయన పదవిలో కొనసాగారు. మన పివి నరసింహారావు ప్రభుత్వం చూసి ఒక మైనార్టీలో ఉండి కూడా ఆయన ప్రభుత్వాన్ని 5 ఏళ్ళు నడిపారు. అలాంటి అనేక ఉదాహరణలు మన ముందు ఉన్నాయి. కాబట్టి మైనార్టీ మెజార్టీ అనేది అసెంబ్లీలో తేలాలి, అది తేల్చాలి, గవర్నర్ రాజ్భవన్లో కాదు. ఇప్పుడు దాదాపు ఇంకా కేవలం 10-11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు అవసరమైనటువంటి వాళ్ళు, అంటే అది అస్థిరతకి దారితీస్తున్నటువంటి అవకాశం కూడా లేదు. అనేక పరిణామాలు ఏదైనా జరగవచ్చు. వాళ్ళు మద్దతు ఇస్తున్న విషయంలో ముందు వెనక వాళ్ళు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. విజయ్ ఒక నిర్ణయాలు ఆల్రెడీ వాళ్ళు అన్ని పార్టీలతో కూడా చర్చల్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రతినిధులని ఈ అన్నా డిఎంకే నాయకులతో కలిసి మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడారు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి. రేపు కొంతమంది డిఎంకే వాళ్ళు కూడా వస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏది జరిగినా కూడా ఏమవుతుందనేది అది గవర్నర్కి సంబంధించిన విషయం కాదు. ఇక్కడ అది మన బ్యాడ్ ప్రెసిడెంట్స్ అనేక చోట్ల గవర్నర్లు ఆ విధంగా రాజకీయ పాత్ర వహిస్తూ అనేక చోట్ల రాజకీయ సంక్షోభాలను తీసుకొచ్చినటువంటి ఉదాహరణలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మరి తమిళనాడులో కూడా ఆ విధంగా గవర్నర్ చేస్తాడని అనుకోను. సవ్యంగానే సమస్యని పరిష్కరించడానికి ఒక పరిష్కారం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని మనం చూద్దాం. ఏదేమైనప్పుడు కూడా ఇది ఇవాళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆయనకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి హక్కు ఉంది, అవకాశం ఇవ్వాల్సిందే. అది రాజ్యాంగ దాన్ని ఆ ప్రభుత్వం నిలబడదా అనేది ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో టైం ఇచ్చి అవకాశం ఇవ్వచ్చు. అది మన ఒక ఎస్టాబ్లిష్డ్ డెమోక్రటిక్ కన్విక్షన్, అది సంప్రదాయం. అది ఆ విధంగా పోకుండా దాన్ని ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం ఈ యొక్క అస్పష్టమైనటువంటి పరిస్థితిని వాడుకునే ప్రయత్నం చేస్తే దాని పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏఐఐడిఎంకే
పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి కూడా టీవీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఏఐడిఎంకే పార్టీ ఎమ్మెల్యేనే మార్టిన్ ప్రకటించడం చూసాం. దాంతోపాటు ఇటు టీవీకే ఎమ్మెల్యే కూడా డైరెక్ట్గానే పళనిస్వామి ఇంటికి వెళ్ళి చర్చలు జరుపుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఓ పక్కేమో కాంగ్రెస్ ఆల్రెడీ సపోర్ట్ చేస్తానని ప్రకటించింది, సపోర్ట్ చేస్తుంది కూడా. దీన్ని ఎలా చూడాలి? అంటే అందరికీ అధికారం కావాలండి, అందరికీ మంత్రి పదవులు కావాలి. సో ఎలా అందుకోగలుగుతాం అనేటువంటి రెండోది ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఇంకొక పార్టీని దీంట్లోకి రానివ్వకూడదు. అంటే డిఎంకేని రానివ్వకూడదని అన్నా డిఎంకేని మంత్రివర్గంలోకి రానివ్వకుండా చూడాలని కాంగ్రెస్ వాళ్ళకి, ఇలా వారి వారి ప్రయోజనాల దృష్ట్యా ఇంకొకరిని ఆపటం కోసం చేసేటువంటి ప్రయత్నాలే. సో అతను ఇప్పటి వరకు తీసుకున్నటువంటి స్టాండ్ ప్రకారం విజయ్ అనే అతను బీజేపీతో నేను కలవను, ఎట్లాంటి పరిస్థితులు కూడా బీజేపీతో సంబంధం ఉన్న వాళ్ళతో నేను పొత్తు పెట్టుకోను అని ఇచ్చాడు. కాబట్టి మరి ఒక సీటుతో గెలిచిన బీజేపీతో సంబంధం ఉన్న అన్నా డిఎంకే నుంచి మద్దతు తీసుకుంటాడా? అన్నా డిఎంకే నుంచి కనుక అతను మద్దతు అంగీకరిస్తే, అంటే బీజేపీ లేకుండా అన్నా డిఎంకే పార్టీగా కోయిలేషన్ కాబట్టి బీజేపీ కూడా దాంట్లో ఉంది, ఆ కోయిలేషన్తో సంబంధం లేకుండా అన్నా డిఎంకే మేము ఒక్కళ్ళని సపోర్ట్ ఇస్తాము అని కనుక ప్రకటించింది అనుకోండి, అప్పటికి అసలు ఏ ప్రశ్న లేకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసేయచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ఒక రెజల్యూషన్ తీసుకొని గవర్నర్కి ఇస్తే. అయితే గతంలో ఈ సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీలకు తొలి అవకాశం ఇచ్చిన సందర్భాల్లో రాష్ట్రాల్లో నరేంద్ర గారు చెప్పినట్టు కర్ణాటకలో యడ్యూరప్ప కానివ్వండి, మహారాష్ట్రలో ఫడ్నవీస్ కానీ ఇచ్చినప్పుడు ఇలాంటి అవకాశం ఇవ్వడానికి తప్పుపట్టి గవర్నర్లను చాలా తీవ్రంగా విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఇలా కనుక సరైన మెజారిటీ లేకుండా వాళ్ళకి కనుక అవకాశం ఇస్తే ఇక కొనుగోలు మొదలవుతుంది, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి కలుపుకుంటారు. సో అధికారం ఇవ్వటం అంటే అభ్యర్థులను కొనుక్కుండేటువంటి అవకాశం ఇవ్వటమే అనేటువంటి ఆరోపణ అప్పుడు వచ్చాయి. సో గవర్నర్ పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇప్పుడు టెక్స్ట్ బుక్ రూల్స్ ప్రకారం వెళ్ళి సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ ఉన్న పార్టీని నేరుగా తీసుకోవటం అనేటువంటిది అనుసరించిన చోట గవర్నర్లు విమర్శకు గురయ్యారు. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడు అనేది, ఈ గవర్నర్ గారు ఏం చేస్తారని చూద్దాం. కాబట్టి అన్నా డిఎంకే ఇచ్చే మద్దతు, మాకు బీజేపీని మేము వదిలేస్తాం, ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా అయితే డిఎంకేని వదిలేసి మేము మీతో వస్తామని చెప్తోందో, అదే మాట అన్నా డిఎంకే కనుక మేము బీజేపీని వదిలేసి మీతో వస్తాము అని కనుక విజయ్తో కనుక మాట్లాడుకుంటే అప్పుడు అసలు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కాంగ్రెస్ వద్దు, ఎవరు వద్దు, మా దగ్గర 43 సీట్లు ఉన్నాయి, నీకున్నాయి, మన ఇద్దరం కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయగలము, బీజేపీని పక్కన పెట్టేద్దాం అంటే దానికి బీజేపీ కూడా అంగీకరించే అవకాశం ఉందండి. ఓకే, మేము బయట కూర్చుంటాం సంబంధం లేకుండా అని. కాబట్టి ఆ లెవెల్ ఆఫ్ డిస్కషన్స్, పదవుల పంపకం, ఎవరు ముఖ్యమంత్రి ఎవరు ఉప ముఖ్యమంత్రి, ఇలాంటి చిన్న చిన్న మంత్రాలే జరుగుతున్నట్టున్నాయి తెర వెనక. సో కాంగ్రెస్ని అధికారంలోకి రానివ్వకుండా చూడటం అనేటువంటిది బీజేపీ ఎత్తుగడైతే వారు అన్నా డిఎంకేని ప్రోత్సహించవచ్చు, మమ్మల్ని పక్కన పెట్టేసేయండి, మీరు వెళ్ళిపోయి కలవండి అనేటువంటిది, మీరు వెళ్ళి మద్దతు ఇవ్వండి, అధికారంలో పంచుకోండి అనేటువంటిది కాంగ్రెస్ని ఆపడం కోసం. కాంగ్రెస్ కూడా అంతే, 60 ఏళ్ల నుంచి అక్కడ మంత్రి పదవులు లేక నానా గగ్గోలు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి తొందరగా ఎవరో ఒకరిద్దరైనా మంత్రులు అవ్వాలనే కోరిక వారికి కూడా ఉంది. కాబట్టి మన 5 సీట్లతో మనం 2 మంత్రులు పొందొచ్చు కదా అని వాళ్ళది. ఇదంతా కూడా పాజిటివ్ పాలిటిక్స్ మాత్రం కాదు, ఎవరు చేస్తున్నా కూడా నెగిటివ్, ఇంకొకళ్ళని రానివ్వకుండా ఉండటం కోసం చేసేటువంటి ప్రయత్నమే తప్పించి వారు ఏదో రాష్ట్రానికో ఇంకో దానికో చేసేటువంటిది కాదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మీ సమాచారం ప్రకారం అన్నా డిఎంకే సభ్యులు కూడా విజయ్తో చర్చల్లో ఉన్నారు. కాబట్టి అవి ఫలించాయనుకోండి, ఇక అసలు తిరుగులేదు, అంటే ప్రభుత్వ స్థిరత్వానికి తిరుగులేదు. ఆయనకు ఉన్నటువంటి 107 ప్లస్ ఇవి కలిసాయనుకోండి, అసలు తిరుగులేనటువంటి స్థిరత్వం వస్తుంది. సో తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వం ఉండాలి అంటే అన్నా డిఎంకే వెళ్ళి టీవీకితో కలవాలండి, మిగతా చిన్న పార్టీలు పక్కన పెట్టేసి. సో ఇది విజయ్ ఎంతవరకు పళనిస్వామి రంగంలో దిగారు కాబట్టి, పళనిస్వామి ఆ సంకేతాలు ఇచ్చారు కాబట్టి దాదాపు బలంగానే ఉండిద్ది అనిపిస్తుంది. ఏదైనా సరే సంప్రదింపులు కానివ్వండి కూడా, ఎందుకంటే ఇటుపక్క టీవీకే సంబంధించిన ఎమ్మెల్యే ఆనంద్ వాళ్ళ ఇంటికి రావడం కానివ్వండి, ఇటుపక్క ఏఐడిఎంకే ఎమ్మెల్యే మార్టిన్ కూడా దీనికి అవును సానుకూలంగా ఉన్నామని స్పందించడం కానివ్వండి, ఇటుపక్క ఏఐడిఎంకే సంబంధించినటువంటి రాష్ట్ర జనరల్ సెక్రటరీ పళనిస్వామి కూడా సంకేతాలు ఇవ్వబట్టి దాదాపుగా మీరు చెప్పినట్టు చిన్న చిత్తగాన్ని సపోర్ట్ లేకుండా చాలా బలంగానే ముందుకెళ్లే ప్లాన్లో ఉన్నట్టు కనబడుతుంది. అయితే కొద్దిసేపటి క్రితమే సంబంధించినటువంటి
ఏదైతే తమిళనాడు అసెంబ్లీని కూడా రద్దు చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం, కొద్ది క్షణాల క్రితమే గవర్నర్ కూడా అక్కడ రద్దు చేయడం జరిగింది అసెంబ్లీని. కాబట్టి ఒక పక్క చూస్తే ఇటు రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారాన్ని అంతా సిద్ధమవుతున్న వేళ ఇటు చూస్తే దాదాపు అవ్వకపోవచ్చు అనే వార్త కూడా అంతే బలంగా వినిపిస్తుంది. ప్రమాణ స్వీకారాన్ని కొంత పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితులు కూడా కనబడుతున్నట్టు అర్థమవుతోంది. ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఓవరాల్గా చూసుకుంటే గవర్నర్కు ఉన్నటువంటి హక్కులేంది, అసలు గవర్నర్ దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు, ఒకవేళ అందరూ మీరు అనుకున్నట్టుగా 118 లేకపోయినా 112, 113 దగ్గర ఆగిపోతే నేను దీనికి అంగీకరించనని హక్కు ఉందా గవర్నర్కి, లేకపోతే అసలు రాజ్యాంగంలో ఏమి రాస్తుంది? రాజ్యాంగంలో ప్రత్యేకంగా అలా వెళ్ళి తర్వాత కన్వెన్షన్స్ అంటే బొమ్మాయి కేసు తర్వాతనే ఇదంతా ఒక స్థిర పద్ధతికి వచ్చిందండి. కావలసినంత సంఖ్యాబలం లేదు కదా అని ఆయన నోటి గుండా నానబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. అదే ఇప్పుడు ఆయన దగ్గర సంఖ్యాబలం లేదు గవర్నర్ అన్నాడు, కానీ గవర్నర్స్ కూడా రిస్క్ తీసుకుంటే గవర్నర్స్ ఉన్నారు. సుప్రీంకోర్టు మాత్రం స్పష్టంగా చెప్పిందండి బొమ్మాయి కేసులో, ఏదైనా బలాబలాలు అనేటువంటివి శాసనసభలో జరగాలి తప్పించి బయట ఎక్కడా కాదు అనేటువంటిది స్పష్టమైనటువంటి సుప్రీంకోర్టు యొక్క నిర్దేశం. సో దీన్ని గవర్నర్లు పాటించాలా పాటించకూడదా, మేము ఓకే మహా అయితే మరోసారి మాట పడతాం, కానీ మా రాజకీయ ప్రయోజనాలు మాత్రమే మేము కాపాడుకుంటామని గవర్నర్లు ఎవరన్నా వ్యవహరిస్తే మనం చేయగలిగింది ఏం లేదు. బట్ అక్కడ మాత్రం గవర్నర్కి రాజ్యాంగంలో చెప్పింది ఏమిటంటే ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచేలాగా చూసి వాళ్ళకి అవకాశం ఇవ్వమనేటువంటిది గవర్నర్కి ఇచ్చిన మ్యాండేట్ అండి. సో రాజకీయంగా ఎన్నికలైన తర్వాత ఎవరైతే ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచగలరని గవర్నర్ తనకు తాను అంచనాకు వచ్చి ఒక విశ్వసిస్తాడో ఆయన ఎవరికి అవకాశం ఇవ్వాలనుకుంటాడో వాళ్ళకి ఇవ్వమనేటువంటిదే ఉంది దాంట్లో. సో ఈ మెజారిటీ రాకపోవటం అనేటువంటిది, దగ్గరలో ఆగిపోవటం చాలా అరుదుగా జరుగుతున్నాయి. బట్ ఎక్కువ భాగం ఎవరో ఒకళ్ళు ముందే సర్దుబాట్లు చేసేసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు ఇంకా రెజల్యూషన్గా ఇచ్చినట్టుగా లేదు కదా, గవర్నర్కి పంపినట్టుగా లేదు కదా, మేము మద్దతు ఇస్తున్నాము, మా 5 సభ్యులు విజయ్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని కానీ ఎక్కడ ఇచ్చినట్టుగా లేదు. ముందు గబగబా గవర్నమెంట్ ఫామ్ చేయనివ్వండి, ఆ తర్వాత మనం చేద్దాం అన్నట్టుగా ఉంది. కానీ ఏ పార్టీ కూడా అంటే కమ్యూనిస్టులు కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, ఆ చిన్న పార్టీలు డిఎండిఏకే కానీ ఎవరూ కూడా పార్టీ వేదిక మీద రెజల్యూషన్ పాస్ చేసి ఒక తీర్మానం చేసి మేమంతా విజయ్కి మద్దతు ఇస్తాము, ఆయన్ని ముఖ్యమంత్రిగా పిలవండి అని గవర్నర్కి ఇంతవరకు ఎవరి దగ్గర నుంచి వెళ్ళినట్టుగా నేనైతే వార్త వినలేదు. మరి అది జరుగుతుందేమో తెలియదు, కాంగ్రెస్ అయినా చేస్తుందా లేదా. ఈ కాంగ్రెస్ సంబంధించిన 5 ఎమ్మెల్యేలు అయితే కలవటం జరిగింది, విజయాన్ని కలవటం జరిగింది. ఇంకొక కలవటంతో పాటు అని మీరు చెప్పినట్టుగానే బహిరంగ ప్రకటించారు లేదని దానికంటే కూడా కలవటం అయితే జరిగింది. ఇటు పక్క విజయ్ తండ్రి కూడా దీని గురించి మొత్తం చేయాల్సిన గ్రౌండ్ నెట్వర్క్ అంతా బ్యాక్ సైడ్ నుంచి చేస్తూనే ఉన్నారు. చెప్పి కలిశారు వాళ్ళు 5 ఎమ్మెల్యే అయితే కలవటం జరిగింది. ఓకే, నరేంద్ర గారు ఎన్నో సంవత్సరాల నుంచి బంధం ఉన్నటువంటి డిఎంకే కాంగ్రెస్ బంధాన్ని ఈరోజు ఏదైతే టీవీకే పార్టీ సపోర్ట్ చేయడం వల్ల ఉన్నటువంటి దాని మీద మీ కామెంట్ ఏంటి? డిఎంకే ఒక మధ్యలో 4 సంవత్సరాలు తప్పితే 4 సంవత్సరాలు వాజ్పేయి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం తప్పితే దాదాపుగా ఒంటరిగానో లేకపోతే కాంగ్రెస్తోనో ఉంటూ వచ్చింది మద్దతు. డిఎంకే అక్కడ రాష్ట్రంలో ఒక నిబద్ధతతో కూడినటువంటి పార్టీ మద్దతు విషయంలో జాతీయ స్థాయి కూటమిలో ఎవరితో ఉన్నా కూడా మిగతా వాళ్ళగా గొంతెమ్మ కోరికలు కోరి ఆ యొక్క కూటమికి ప్రయోజనాలకి భిన్నంగా ఎప్పుడు వ్యవహరించలేదు. యూపీఏ టైంలో మరి స్టాలిన్ సోదరి వాళ్ళ మంత్రులు కేసుల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది తెచ్చిన చరిత్ర వాళ్ళకి లేదు. అయితే కాంగ్రెసే కీలక సమయాల్లో మరి ఎంజి రామచంద్రకి మద్దతు ఇవ్వటం, తర్వాత జయలలితకి మద్దతు ఇవ్వటం, ఆ విధంగా వాళ్ళు డిఎంకేకి ఒక విధంగా వెన్నుపోటాను ఏమవచ్చు వాళ్ళకి వాళ్ళ ప్రయోజనాల కోసం వెళ్ళారు. ఒకసారి మాత్రం బీజేపీ ఇస్తున్నప్పుడు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని బాహ్య శక్తుల యొక్క ఒత్తిడితో వాళ్ళు డిఎంకే వదిలేసి జయలలిత వైపు వెళ్ళారు. అయితే ఇది వాళ్ళకు కూడా పార్లమెంట్లో వాళ్ళ డిఎంకే అనేది ఒక పెద్ద బ్లాక్ అది. కాబట్టి జాతీయ స్థాయిలో కూటమి రాజకీయాల్లో డిఎంకే మద్దతు కోల్పోవటానికి లేదు. తమిళనాడులో విజయ సునామీ వస్తుందని అందరికన్నా ముందుగానే కాంగ్రెస్ నాయకత్వం గ్రహించింది. అందుకనే కాంగ్రెస్లో ముఖ్యంగా రాహుల్ గాంధీ కానీ ఆయన సన్నిహితులైన మాణిక్యరావు ఠాకూర్ కానీ వీళ్ళందరూ కూడా విజయ్తో మనం పొత్తు పెట్టుకుంటే డిఎంకే వాళ్ళు వీళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వట్లేదు,
తర్వాత సీట్లు కూడా చాలా తక్కువ ఇస్తామంటున్నారు, 40 సీట్లు అడితే ఇవ్వట్లేదు. విజయ్ తరఫున వాళ్ళ దాదాపు 60 సీట్లు ఇవ్వడానికి అంగీకరించారు విజయ్. పొత్తు పెట్టుకోవాలన్నటువంటి చర్చలు జరిగాయి. అయితే ఆ సమయంలో చిదంబరం, ఖర్గే లాంటి వాళ్ళు వచ్చి ఒక స్థిరమైనటువంటి మనకి కూటమిలో మనకు మద్దతు ఉన్నటువంటి డిఎంకే వదిలి ఇవాళ అస్థిరమైనటువంటి విజయ్తో కలిసామంటే మన భవిష్యత్తు చాలా ప్రమాదం ఉంటుందని ఆనాడు ఒక విధంగా భయం క్రియేట్ చేసి ఆ పొత్తు కుదరకుండా చేశారు. అందుకనే రాహుల్ గాంధీ మొదట కాంచి విజయ్ పట్ల సానుభూతి వ్యవహరించారు. ఆయన ఎన్నికల ప్రచారం తక్కువ చేశారు తమిళనాడులో. ఆయన ఎప్పుడు కూడా స్టాలిన్తో వేదిక పంచుకోలేదు ఈ మొదటిసారి ఎన్నికల ప్రచారంలో. ఆ విధంగా అంతకుముందు కూడా విజయ్ వాళ్ళ పార్టీ కార్యాలయంలో కామరాజ్ యొక్క ఫోటో పెట్టడం, అది కాంగ్రెస్ ఒక కీలక నాయకునటువంటి ఫోటో పెట్టడం, ఈ విధంగా మొదటి నుంచి కూడా విజయ్ మధ్య కాంగ్రెస్ మధ్య ఒక సానుకూల సంకేతాలు నడుస్తున్నాయి. 2009లో ఒక కార్యక్రమానికి విజయాన్ని కూడా ఇన్వైట్ చేశాడు రాహుల్ గాంధీ. ఈ విధంగా జరుగుతూ వస్తున్నాయి. ఇతరత్ర వీళ్ళిద్దరూ కూడా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉండటం కూడా ఆ వర్గాలు కూడా దగ్గర తీయడానికి కారణం కావచ్చు. అందుకని తమిళనాడులో డిఎంకే నీడలో ఉండి వాళ్ళు ఇచ్చేటువంటి 2-3 సీట్లతో తృప్తి పడుతుంది తప్పితే లోక్సభ సీట్లు కానీ కానీ కాంగ్రెస్ 60 తర్వాత అధికారంలో 67 నుంచి తర్వాత అధికారంలో భాగస్వామి కాలేకపోయింది. చెప్పుకోదగినటువంటి సీట్లు కూడా గెలవలేకపోతుంది. అందుకని ఆ రాష్ట్రంలో సొంతంగా ఎదగాలంటే ఈ ద్రావిడ్ పాలిటిక్స్ లేకపోయి ఉంటే కాంగ్రెస్ కూడా స్పేస్ వస్తుంది అనే భావన చాలామంది కాంగ్రెస్ కానీ అటు బీజేపీ వాళ్ళలో కానీ వీళ్ళంతా జాతీయ పార్టీలో ఉందన్నమాట. ఈ ద్రావిడ పార్టీలు ఉన్నంత కాలం తమిళనాడులో మనకు స్పేస్ ఉండదు. ఈ 2 పార్టీలు వెళ్ళిపోతే ఈ విజయ్ వల్ల 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, ఆ తర్వాతైనా మనకి స్పేస్ వస్తుంది అనేటువంటి ఒక అంచనాలు వీళ్ళలో ఉన్నాయి. అందుకనే వీళ్ళు విజయ ప్రభుత్వం పట్ల ఆ విధంగా కాంగ్రెస్ మొదటి కంటే ఆసక్తిగా ఉన్నాయి. అయితే జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో డిఎంకే కీలక పాత్రధార కావడంతో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం ఢిల్లీలోనే నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అది రాష్ట్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకి వదిలేస్తున్నాం, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆ ఎమ్మెల్యేలు సమావేశమై వాళ్ళు విజయ్కి మద్దతు ఇవ్వాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కాబట్టి ఇది వాళ్ళు కూడా వ్యూహాత్మకంగా తమిళనాడులో ఒక స్పేస్ కోసం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కూడా ఇవాళ 2 ద్రావిడ పార్టీలు కూడా అధికారం దూరంగా ఉండటాన్ని ఒక మంచి అవకాశంగా తీసుకుని వాళ్ళు భవిష్యత్తులో తమకు మంచి స్పేస్ వస్తుంది తమిళనాడులో అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు అడుగులేస్తున్నట్లు కనిపిస్తుంది. నరేంద్ర గారు, శ్రీనివాస్ గారు, ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీని ఆహ్వానించడం, రాహుల్ గాంధీని ఆహ్వానించడం పట్ల కూడా దేశ రాజకీయాల్లో ఏం సంకేతాలు వెళ్తున్నాయి? దీనికి ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు? వాస్తవంగా రాహుల్ గాంధీ రావటం వల్ల విజయ్ ఏదైతే చరిష్మా దేశవ్యాప్తంగా ఏ విధంగా వెళుతుందో పాటు దానికి ఒక రకంగా చెప్పాలంటే దేశ రాజకీయాలు మలుపు తిప్పబోతున్నాయి, దేశ రాజకీయాల్లో ఒక రకమైనటువంటి సంకేతాలు ఇవ్వబోతున్నారు అంటున్నారు. ఏంది అసలు దాని విశ్లేషణ ఏంటి? రాహుల్ గాంధీ గారు రావచ్చు, పార్టిసిపేట్ చేయవచ్చు, డిఎంకే నుంచి దూరంగా జరుగుతాము అనేటువంటి సంకేతం ఇవ్వచ్చు. కానీ దీనివల్ల కాంగ్రెస్కి ప్రత్యేకంగా అదనంగా వచ్చేటువంటిది ఏమీ లేదండి. జాతీయ పార్టీలకేమో ఎప్పుడు ఢిల్లీలో అధికారం గురించిన ఆలోచన ఎక్కువ. సో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకేమో రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అవకాశాల గురించి ఆలోచిస్తారండి. ఇప్పుడు మాణిక్య ఠాకూర్ కానీ స్థానికంగా ఉండే కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆ రోజు చెప్పింది ఏమిటంటే మనం విజయ్తో కలిసి వెళ్దాము అని. ఎందుకంటే అవి వారి ప్రయోజనాలకు అనుకూలంగా ఉన్నాయి, స్థానికంగా ఉన్న నాయకుల ప్రయోజనాలకే అనుకూలంగా ఉన్నాయి. ఎందుకని ఎక్కువ సీట్లు వస్తాయి, ఎక్కువ సీట్లు ఇస్తాడు, 40 సీట్లు ఇస్తాడు, మనం ఒక 20-25 మంది గెలవచ్చు, ఈ 25 మంది గెలిస్తే ఒక 6-7 మంత్రులు అవ్వచ్చు. ఇలా వాళ్ళు స్థానికంగా లెక్క వేసుకొని వాళ్ళు ఆ సలహా ఇచ్చారు. కానీ కేంద్రం అంటే అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఎలా ఉంటుంది? భవిష్యత్తులో అంటే 2029లో మనం గనక ఎక్కువ సీట్లు కనుక గెలిచి ప్రాంతీయ పార్టీల యొక్క మద్దతు అవసరమైనప్పుడు డిఎంకే మద్దతు తప్పనిసరిగా అవసరం. సో వాళ్ళు 39 లోక్సభ సీట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. తమిళనాడులో ఉన్నటువంటి సీట్లన్నీ వాళ్ళే గెలుచుకున్నారు. కాబట్టి డిఎంకేని దూరం చేసుకోవటం అనేటువంటిది అధిష్టానానికి కుదరదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు డిఎంకే మద్దతు కావాలి, లోక్సభలో మద్దతు కావాలి కాబట్టి. సో ఇలా ఇప్పుడు 2 కాన్ఫ్లిక్టింగ్ వచ్చి అప్పుడేమో వీళ్ళ మాట వినకుండా మేము నిర్ణయం తీసుకుంటాం, మీరు డిఎంకేతో వెళ్లాల్సిందే అని ఇచ్చి బ్యాండేట్ ఇచ్చి బలవంతంగా వాళ్ళని డిఎంకేతో వెళ్ళేలా చేసి ఇప్పుడు
ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేటువంటిది నిర్ణయం జరగాల్సి వచ్చినప్పుడు మాత్రం మేము మా రాష్ట్ర స్థాయి నాయకులను నిర్ణయించుకోమని చెప్పాము అని కాంగ్రెస్ ప్రకటించింది. మేము తీసుకోము ఏ నిర్ణయము, కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవాలి అనేటువంటి మాట ఇచ్చారు. సో అందువల్ల ఇది ఒక చిత్రమైనటువంటి కాంగ్రెస్ పరిస్థితి. వాళ్ళకి కావాల్సినటువంటి జాతీయ స్థాయిలో డిఎంకే మద్దతు కావాలి, కానీ ఇప్పుడేమైంది, మొన్న ఇచ్చిన సలహా బెడిసి కొట్టింది, అందుకని చేతులు ఎత్తేసి చేశారు. బట్ రాహుల్ గాంధీ రావడానికి కారణం ఏమిటంటే మేము మీ వెంట ఉన్నాం, పొరపాటు జరిగినా సరే నేను మీ వెంట ఉన్నాను అనేటువంటి ఉద్దేశం ఇవ్వడానికి వచ్చాడు. లేదా ఒకవేళ డిఎంకే కూడా కాంగ్రెస్ని వెళ్ళండి మీరు చేరండి, మొత్తం మీద అన్నా డిఎంకే వాళ్ళకన్నా ముందు మీరు వెళ్ళండి అనే మాట కూడా చెప్పి ఉండవచ్చు. మీరు వెళ్ళినా పర్వాలేదు, మన స్నేహం ఏమి చెడిపోదు, మీరు వెళ్ళి అన్నా డిఎంకే వాళ్ళు వచ్చి మంత్రివర్గంలో చేరేటువంటి ఆ ప్రమాదం నుంచి రక్షించాలి అనేటువంటి, రాజకీయంగా రక్షణ కావాలి అనేటువంటి ఆలోచన కూడా చేసి ఉండవచ్చు. సో అన్నా డిఎంకే కనుక బీజేపీతో తెగదెంపులు చేసుకొని విజయ్తో కలవడానికి ఎలా సిద్ధమవుతున్నారో, అలాగే డిఎంకేతో తెగదెంపులు చేసుకొని మేము వచ్చి కలుస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఈ రెండూ కూడా స్నేహాలను పూర్తిగా వదులుకునేటువంటివి కావండి. బీజేపీ ఉద్దేశం ఏంటంటే అన్నా డిఎంకే వాళ్ళు ఎవరు చేరినా మనం కంట్రోల్ చేయగలం అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి జాతీయ పార్టీల ప్రయోజనాలు భిన్నమైనవి, ప్రాంతీయ పార్టీల ప్రయోజనాలు భిన్నమైనవి. అదే సమయంలో కాంగ్రెస్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పేటువంటి చిదంబరం లాంటి వాళ్ళకి ఇక్కడ అసలు స్థావరం లేదండి. వాళ్ళు ఇక్కడ ప్రజల మనుషులు కాదు, వాళ్ళు ఎక్కడ ఒక నియోజకవర్గంలో సొంతగా గెలిచేటువంటి శక్తి తగ్గిపోయింది వాళ్ళ దగ్గర. సో వాళ్ళ ప్రయోజనాలు ఎంతసేపటికి కూడా తన రాజకీయ భవిష్యత్తు, తన కొడుకు రాజకీయ భవిష్యత్తు, వీటి గురించిన ఆలోచన ఏముందే తప్పించి కార్తీ చిదంబరం ఏమవుతాడు అనేది తప్పించి తమిళనాడులో కాంగ్రెస్ను మెరుగుపరుద్దాం అనేటువంటి ఆలోచన చిదంబరంతో పాటుగా ఉన్న కొద్దిగా సీనియారిటీ ఉండి ఢిల్లీలో అధిష్టానంతో బాగా దగ్గరగా ఉండేటువంటి వారి ఎవ్వరికీ కూడా వాళ్ళ 1-2 సీట్లు ఇస్తే చాలు, పార్టీ ఎలా పోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది. ఇది స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులకి బాగా కోపం కాదు, ఒక బాధ. ఎంతకాలం మనం ఇలా తెర వెనక ఉండిపోవాలి, అధికారం లేకుండా, మంత్రి పదవులు లేకుండా, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మన రాజకీయం నడపాలి, ఈ బాధ వాళ్ళకి బాగా ఉంది. అవకాశం దొరికితే మంత్రుల వాళ్ళే కోరిక ఉంది. 1967 అండి, అంటే దాదాపు 60 సంవత్సరాల పాటు వాళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు. సో అంతకాలం ఏ కాంగ్రెస్ పార్టీ మనిషి కూడా, ఒక నాయకుడు కూడా అంతకాలం పదవి లేకుండా ఉండలేడు. కాంగ్రెస్ పార్టీకి పదవికి బాగా లంకె. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ వచ్చినా కూడా డిఎంకేతో తెగదెంపులు మాత్రం జరగవు. అన్నా డిఎంకేని దూరంగా పెట్టడం కోసం మాత్రమే, అన్నా డిఎంకే విజయ్కి దగ్గర అవ్వకుండా ఉండటం కోసమే చొరవ తీసుకుని కాంగ్రెస్ నాయకులు వస్తున్నారు ఢిల్లీ నుంచి అక్కడికి వచ్చి. మేము చూస్తాం, మీ ప్రమాణ స్వీకారంలో మేము కూడా పాల్గొంటామని చెప్పడం అనేటువంటి సంకేతాలు పంపడమే తప్పించి వాస్తవంలో జరిగేటువంటిది భిన్నంగా ఉంటుంది తర్వాత జరిగేవి. సహజంగా ఏంటంటే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏ పక్క రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించడం ఆనవాయితీ, కానీ ఇక్కడ డైరెక్ట్గా రాహుల్ గాంధీని ఆహ్వానించడం వెనక కూడా ఏదైతే ఉన్నటువంటి కొన్ని భావాల్ని బలంగా నేను ఉన్నాను అని చెప్పి విజయ్ని చెప్పుకోవడానికి నేషనల్ మీడియా మొత్తం తన వైపు తిప్పుకోవడానికి కూడా ఒక దీన్ని ఇలా యూటిలైజ్ చేసుకునే అవకాశం ఉందన్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. నరేంద్ర గారు, అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూసుకుంటుంటే ఏఐడిఎంకేతో కలుపుకొని అంత సాహసం చేసిద్దంటారా? ఎందుకంటే మనకు తెలుసు ఇలాంటి చిన్న ఇంత సందు దొరికితే తర్వాత లోపలికి దూరి ఏ విధంగా ఆ పార్టీలు ఆ ప్రభుత్వాలను ఏ విధంగా చేశాయో ప్రాక్టికల్గా కొన్ని ఉన్నాయి బీజేపీ పార్టీ. కాబట్టి ఏఐడిఎంకేతో అంత సాహసం చేసిద్దంటారా? ఏఐడిఎంకేతో కలుపుకొని లేనిపోని కొరితో తలగొక్కునే ప్రయత్నాలు చేస్తారంటారా? లేకపోతే ఏ విధంగా షరతులు ఉంటాయి, దానికి అంత భయపడాల్సిన అవసరం అసలు లేదంటారా? రాజకీయాల్లో అధికారం పరమార్థం కానీ వాళ్ళకి ఏది కూడా సైద్ధాంతికమైన బంధం ఏ పార్టీకి ఎవరితో లేదు, అది కేవలం అధికారం రావటమే. వాస్తవానికి మొన్న ఎన్నికల్లోనే పొత్తు పెట్టుకోవాలని అన్నాడీఎంకే నేతలు నేరుగా విజయ్తో చర్చలు జరిపారు. బీజేపీ వాళ్ళు ఒత్తిడి తెచ్చారు విజయ్ మీద, పొత్తు పెట్టుకోవాలని, ఎన్డీఏతో మీరు రావాలి, ఎన్డీఏలో రావాలని. దానికోసం అనేక విధాలు ఏడిపించారు ఆయన్ని. ఆయన చేసిన సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపేశారు. ఆయన మీద తొక్కుస్లాట్ మీద సిబిఐ కేసు అంటూ విచారణకు పిలిచారు. ఇది అనేక ఒత్తిళ్లు తెచ్చారు. అయితే ఆయన బీజేపీతో ఆయన ఇంతవరకు కూడా బీజేపీతో కానీ ఆ భావజాలంతో కానీ నేను సంబంధం లేదు, దూరంగా ఉంటాను,
మిగతా ఎన్ని అని స్పష్టంగా ప్రకటించిన మిగతా పార్టీల మధ్య అటువంటిది పెట్టలేదు ఆయన దృష్టిలో. ఈవెన్ అన్నాడీఎంకే వాళ్ళు కూడా బీజేపీతో కలిసి ఉండటం వల్లనే మేము లోక్సభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాము, బీజేపీని తమిళులు తమిళ వ్యతిరేక పార్టీగా చూస్తున్నారు, ఆ పార్టీ వల్ల రాజకీయంగా దెబ్బతింటాం అన్నప్పుడు కూడా వాళ్ళ మీద ఇతర ఒత్తిడి తెచ్చి బీజేపీతో పొత్తు ఏర్పాటు చేస్తుంటున్న పరిస్థితి ఇచ్చారు. దానికోసం అన్నాడీఎంకే గొంతెమ్మ కోరికలన్నీ కూడా వీళ్ళు తీర్చాల్సి వచ్చింది. వాళ్ళు చెప్పినట్టు అన్నామలైని అసలు ఫీల్డ్లో లేకుండా చేశారు, వాళ్ళు చెప్పిన వాళ్ళని రాష్ట్ర అధ్యక్షులు చేశారు, వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఇచ్చిన ఓడిపోతా ఉన్న సీట్లన్నీ కూడా బీజేపీ వాళ్ళు తీసుకుని ఒక ఎమ్మెల్యేతో వాళ్ళ సరిపెట్టుకుంటున్నారు. ఈ విధంగా జరిగినాయి. కాబట్టి ఇవాళ అన్నాడీఎంకేలో 35 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి ఈ విజయ్తో కలవడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి పొద్దున్న నుంచి. అసలు అన్నాడీఎంకే లేకపోయినా కాబట్టి ఒకవేళ కలవాలనుకుంటే అది బీజేపీతో బంధం తెంచుకోవాలంటే అన్నాడీఎంకే సిద్ధాంతం బంధమే లేదు. వాళ్ళు గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అనే మొక్కలైంది, మళ్ళీ ఇప్పుడు అధికారం లేకుండా 5 ఏళ్ళు ఉంటే అసలు పార్టీ ఉంటుందా ఉండదా, రేపటికి ఈ క్యాడర్ ఉంటారా లేరా అనేటువంటి భయం వాళ్ళలో ఉంటుంది. డిఎంకే అంత పటిష్టమైన క్యాడర్ కానీ ఆర్గనైజేషన్ కానీ అన్నాడీఎంకేకి లేదు. ఇప్పుడే జయలలిత చనిపోయిన తర్వాత ఆ పార్టీ అనేక దెబ్బలు తింది, అనేక మంది విడిపోయారు. కాబట్టి వాళ్ళు రావాలంటే విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరితో కలవాలనుకుంటాడు, ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకి ఉంటాయి. వాళ్ళకి ఆయన ప్రధానమంత్రి అభినందన సందేశానికి రిప్లై ఇస్తూ కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను, రాష్ట్రపతికి కేంద్రం సహకారం అవసరం అనేసి ఆయన ఒక ప్రకటించాడు ఆయన. కాబట్టి ఆయన ఇవాళ కేంద్రంతో బీజేపీతో తవ్వు పెట్టుకుని పరిపాలన పరంగా ఆయన ఇవాళ లేదు. అదే సమయంలో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళతో కలవటం ద్వారా మాది బీజేపీ నాన్ బీజేపీ గవర్నమెంట్ అనే సంకేతం ఇవ్వటానికి కూడా, ఎందుకంటే ఆయన బేసిక్ ఓటింగ్ సపోర్ట్ ఎవరున్నారో వాళ్ళంతా ఈ బీజేపీ విధానాల పట్ల బీజేపీ యొక్క సైద్ధాంతికంగా వ్యతిరేకత ఉన్నటువంటి వర్గాలు ఆయనకి బేసిక్ సపోర్ట్ ఉన్నాయి. అందుకనే ఎన్డీఏలో చేరడానికి సందేహించారు. ఆయన ఎన్డీఏలో చేరపోవడానికి బీజేపీ మీద ఆయనకేమి విజయ్ కూడా పెద్ద సిద్ధాంత బలం ఉన్న వ్యక్తి ఏం కాదు. ఆయన బీజేపీలో చేరితే తనకి ఏదో కోర్ ఓట్ బ్యాంక్ అనుకుంటున్నారో, మద్దతుదారులు అనుకుంటున్నారో వాళ్ళు తను దూరం అవుతారని భయంతో బీజేపీ చేరలేదంతా ఆయన. కాబట్టి చివరికి రాజకీయ ప్రయోజనాలే ఎవరితో కలిసి ఉంటే ఏ విధంగా ఉంటే రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయి, ప్రభుత్వం మనుగడ సాగించగలదు, స్థిరమైన పాలన ఇవ్వగలని ఆలోచనలు ఉంటాయి. దాన్ని వాళ్ళ అంచనాలు వాళ్ళ లెక్కలను బట్టి వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకుంటారు ఎవరైనా సరే. వాళ్ళ డిఎంకే కూడా డిఎంకే అసలు మొదట పార్టీ నుంచి సీరియస్గా తీసుకోలేదు. ఇవాళ అంత మాత్రాన దీన్ని ఒక శత్రువుగా విజయ్ని శత్రువుగా చూడాల్సిన అవసరం కూడా డిఎంకేకి లేదు వాళ్ళకి. కాబట్టి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి, విజయ్ ఎలా నిర్ణయం తీసుకుంటారు, ఎవరు కలుస్తారు, ఎవరు వస్తారు ఏంటనేది మన రాబోయే కొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది. శ్రీనివాస్ గారు, నరేంద్ర గారు చెప్పినట్టే విజయ్ ఏ విధంగా విజయ్తో పొత్తు పెట్టుకోవాలి, విజయ్ని ఏ విధంగా మానసిక ఒత్తిడి గురి చేయాలి అనేక సందర్భాలు చూసాం. ఏదైతే సినిమా విడుదల కాడి నుంచి, తొక్కిసలాట సంఘటన కాడి నుంచి, ఎంక్వైరీకి ఢిల్లీ పిలిపించిన కాడి నుంచి అనేక సందర్భాల్లో అతన్ని ఎంత ఒత్తిడి చేశారనేది, తెర వెనుక ఎంత జరిగిందనేది తెలిసిన సత్యం. అది అవునన్నా కాదన్నా ఒక రకంగా అవన్నీ అనుభవించిన తర్వాత ఎక్కడ లొంగకుండా ధైర్యంగా నిలబడి మళ్ళీ దానికి ఏదైతే వాళ్ళ వ్యూహం ఎలా ఉండిద్ది అనేది రుచి చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళతో కలుపుకోవటం అనేది జరిగిద్ది అంటారా? అతను విజయ్ మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, నాకు సైద్ధాంతిక శత్రువు బీజేపీ, రాజకీయ శత్రువు డిఎంకే. ఇది అతను మొదటి నుంచి చేస్తున్న ప్రకటనలు. కాబట్టి అతను బీజేపీతో చెయ్యి కలపడం అనేటువంటిది మాత్రం జరగదండి. అతను చెయ్యి కలిపే ప్రయత్నం చేస్తే రాజకీయంగా దెబ్బతింటాడు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఎక్కడా కూడా బీజేపీకి అనుకూల వాతావరణం లేదు, సైద్ధాంతికంగా లేదు, ఇతర రాజకీయంగా కూడా లేదు. సో బీజేపీ చెప్పేటువంటి ఆ హిందుత్వ వాదన ఏదైతే ఉందో అది తమిళనాడుకు చేరలేదు. తమిళనాడుకు చేరుతుంది అనేటువంటి ఆశ కొద్దిగా కదలిక రావటం జరిగిందేమో. అన్నామలై కొంచెం యాక్టివ్గా తిరిగిన రోజుల్లో ఒక 10-11% ఓటు తీసుకెళ్ళగలిగారు. కానీ ఒక్కసారిగా ఈసారి చూసినట్టయితే ఉన్న 4 సీట్లలో 3 సీట్లు కోల్పోయింది. ఓటింగ్ శాతం కూడా 10-11 నుంచి 3% పడిపోయింది. కాబట్టి బీజేపీకి రాజకీయమైనటువంటి అంగీకారం లేదా ప్రవేశానికి, బీజేపీ తమిళనాడులో ప్రవేశించడానికి ఓటర్లు ఇంకా ఆ రాష్ట్ర ఓటర్లు సిద్ధంగా లేరు.
కాబట్టి అలాంటి వాటి వాళ్ళతో కలవటం వల్ల ఎంత ఒత్తిడి చేసినా కూడా, ఎన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా తట్టుకొని నిలబట్టమే అతనికి విజయానికి కారణం అండి. సో బీజేపీ తెచ్చినటువంటి ఒత్తిడి సామాన్యమైనది ఏమీ కాదు. సో రాజకీయంగా తీసుకొచ్చింది, పాలనాపరంగా తీసుకొచ్చింది, కేసుల ద్వారా సిబిఐ ద్వారా తీసుకొచ్చింది, అదేవిధంగా ఆయన సినిమాని విడుదల అవ్వకుండా అడ్డుకుంది. సో అన్ని రకాల ఒత్తిడులు ఎన్ని చేయగలవో, ఎన్ని ఒత్తిడులు తీసుకురాగలదో అన్ని ఒత్తిడులను కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చారు. అయినా సరే తను పెట్టుకున్నటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. ఎందుకు, నేను సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని ప్రకటించాడు కాబట్టి, ప్రారంభంలోనే ప్రకటించాడు కాబట్టి దానికి లొంగల. ఇప్పుడు లొంగాల్సిన అవసరమూ లేదు. ఇప్పుడు తను సొంతగా 107 సీట్లు గెలుచుకున్న తర్వాత, బీజేపీ 1 సీటుకు పరిమితమైన తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళి బీజేపీతో కలవాల్సిన అవసరం కానీ, కేంద్ర సహకారం ప్రభుత్వ పరంగా తీసుకోవచ్చేమో కానీ, సైద్ధాంతికంగా కానీ రాజకీయంగా కానీ కలవాల్సిన అవసరం లేదు. కలవడం వల్ల నష్టపోతాడు. కాబట్టి అతను ఇప్పటి వరకు వేసినటువంటి రాజకీయ అడుగులు ఏవైతే ఉన్నాయో విజయ్, అవన్నీ సక్రమంగా ఉన్నాయండి. అడుగులు రాజకీయ అనుభవం లేకపోవచ్చు, అయినా సరే ఎవరైతే సలహాదారులు ఉన్నారో తెలియదు కానీ అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం సరైనవిగా ఉన్నాయి. ఎవరితో కలవను, ఏ పార్టీతో, కాంగ్రెస్ కూడా చాలా ఒత్తిడి తెచ్చింది అతని మీద. మనం కలిస్తే నీకు ఇంకా పెరుగుతాయి, మేము మా అనుభవం అంతా మీకు ఉపయోగతాము, మా దగ్గర నుంచి రకరకాల ఆశలు లేదా ఒత్తిడులు కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. కానీ రెండింటికి లొంగకుండా తన సొంత రాజకీయ బాట ఏదైతే ఉందో, తన ప్రచార సరళి ఏదైతే ఉందో దానిలోనే వెళ్ళాడండి. అతను తమిళంలో ఏం మాట్లాడాడో మనకు తెలియదు కానీ, బట్ అతనిలో ఎక్కడా కూడా అనవసర విమర్శలు చొప్పించలేదు, అనవసరంగా వ్యక్తిగత దాడులకు దిగదలేదు. తాను చెప్పదలుచుకున్నదేదో, తాను ప్రజలకు చేయదలుచుకున్నటువంటిది ఏదో దాన్ని మాత్రమే వివరిస్తూ వెళ్ళాడు. అతనికి అదనంగా అతని సినిమా గ్లామర్ సహకరిస్తే సహకరించి ఉండవచ్చు. సినిమా గ్లామర్ ఉన్నవాడు చాలామంది ఉన్నారు, ఇతనికన్నా సీనియర్స్ కూడా ఉన్నారు. కమల్ హాసన్ కూడా ఉంది సినిమా గ్లామర్, కానీ అదేది ఆ రోజుల్లో వాళ్ళకి ఎక్కడా పనికి రాలేదు. ఒక్క విజయ్కి మాత్రమే సినిమా గ్లామర్ పనికొచ్చింది. రజనీకాంత్ అసలు బయటికే రాలేకపోయాడు సినిమా గ్లామర్ ఉన్నా కూడా. సో విజయ్కి కలిసి వచ్చింది సినిమా గ్లామర్ కూడా. అయితే రాజకీయంగా కూడా చూస్తే తమిళ ఓటర్లు ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నారేమో అనిపించిందండి. ఈ సాంప్రదాయ ద్రవిడ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఒక 5 ఏళ్ళు వీళ్ళు, ఒక 5 ఏళ్ళు వాళ్ళు, సైద్ధాంతికంగా తేడా లేదు వాళ్ళకి వీళ్ళకి, వ్యక్తిగతమైన వైరం తప్పించి కరుణానిధి వర్సెస్ జయలలిత, ఈ వైరం వల్లే కదా ఎంజీఆర్ వర్సెస్ కరుణానిధి, ఈ వైరం వల్లే కదా 2 పార్టీలు ఏర్పడినటువంటిది. ఇంకా తేడా ఏముంది? 2 అవినీతిపరమైనటువంటి పార్టీలే, రెండింటి మీద కేసులు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి పార్టీ డిఎంకే, అక్కడేమో సినిమా జయలలితకు వారసులు లేరు కాబట్టి ఇంకెవరో తీసుకున్నారు. అన్నా డిఎంకేకి సైద్ధాంతిక పరంగా ఉన్న తేడా ఏముంది? సో కాబట్టి ఆ 2 పార్టీలు, ఆ గ్యాప్ ఉందండి. ఈ 2 వద్దు, మనకి తలనొప్పిగా ఉంది ఈ 2 పార్టీలు. ఎవరైనా 3వ పార్టీ కానీ ఎవరైనా మనిషి వస్తే అతను గెలిపిద్దాం అనేటువంటి ఆలోచనలో అప్పటికే ప్రజలు ఉన్నారు కాబట్టి, విజయ్ దొరికాడు కాబట్టి అతనికి ఓటు వేసినట్టున్నారండి. దాదాపుగా ఎన్టీ రామారావు 82లో వచ్చినప్పుడు ఎంత సానుకూల పరిస్థితులు ఉన్నాయో, కాంగ్రెస్లో వచ్చినటువంటి విచిత్రమైనటువంటి రాజకీయాల వల్ల విజయ్ కూడా అలాగే డిఎంకే రాజకీయంతో విసిగిపోయారు, ఏడీఎంకే రాజకీయంతో విసిగిపోయారు. కాబట్టి ఒక కొత్త మనిషిని కోరుకున్నారు, ఒక కొత్త నాయకుడిని కోరుకున్నారు. దాని ఫలితంగానే ఇప్పుడు విజయ్ గద్దెనెక్కబోతున్నాడు. కాబట్టి అలాంటిది విజయ్కి ఒక అభినందించాల్సిన విషయం ఏంటంటే, ఒత్తిడులకు లొంగిపోకుండా తన సొంత మార్గాన్ని పెట్టుకొని ఆ పద్ధతిలోనే నేను నడుస్తాను అని కట్టుబడి ఉండేటువంటి, ఎంత రకమైన ఇది వచ్చినా కూడా అది మనం విజయ్ని అభినందించాల్సిన విషయం. రైట్ శ్రీనివాస్ గారు. నరేంద్ర గారు, ఇక్కడ ఓకే సరే, తమిళనాడు రాజకీయాలు గెలుపు ఇవన్నీ కూడా తమిళనాడు రాజకీయాలు చుట్టూ ఇటు ఆంధ్ర రాజకీయాలు కూడా ఎందుకు మిక్స్ అయినాయనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే రోజా ప్రచారానికి వెళ్ళారు, డిఎంకే పార్టీ తరఫున వెళ్ళారు, బాగానే ఉంది. అది ఇప్పుడు విజయ్ గెలుపు పట్ల కొంతమంది జగన్ అభిమానులు ఎక్కడ చూసినా జగన్తో అతను ఫోటో పెట్టి ఫ్లెక్సీలు వేసుకోవడం మన ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ చూస్తున్నాం. ఎందుకు వైసీపీ వాళ్ళు ఎందుకు ఆనందపడుతున్నారు, ఎందుకు పోల్చుకుంటున్నారు? జగన్ సంబంధించిన వైసీపీ పార్టీ నేతలందరూ ఎందుకు టీవీకే విజయాన్ని వెనకేసుకొస్తున్నారు? దీని వెనక వ్యూహం ఏంటి అసలు? వాళ్ళిద్దరికీ కుటుంబ పరంగా ఫ్యామిలీ, చాలా కాలంగా ఫ్యామిలీ బ్యాండేజ్ ఉంది, స్నేహం ఉంది. కొద్ది నెలల క్రితమే జగన్ యొక్క కజిన్ బ్రదర్ యొక్క బిడ్డ పెళ్లి జరిగితే
మద్రాసులో ఆ పెళ్లికి విజయ్ కూడా వచ్చారు. ఇద్దరు కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి. కాబట్టి సహజంగానే అక్కడ అధికార పార్టీ ఓడిపోవటం మరొక సంతోషం కావచ్చు. ఎందుకంటే తమిళనాడు గవర్నరు విజయ్ని ప్రభుత్వం ఏర్పాటుకి నో అని చెప్పలేదని ఇప్పుడు తెలుస్తుంది. ఆయన చెప్పిందాలు ఏంటంటే, మీకు పూర్తి మెజార్టీ లేదు కదా, మరి మెజార్టీ ఉంటే మంచిది, నేను రూల్స్ చూడాలి, రూల్స్ చూసి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు ఆయన. అంటే దాన్ని బట్టి ఈ రాత్రి లోపే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని ఆహ్వానించేటువంటి అవకాశం ఉందని కూడా కొన్ని స్టోరీస్ వస్తున్నాయి మరి. కాబట్టి ఆయన వల్ల కూడా నేను రూల్స్ చూసి దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటానని, త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆశిద్దామని బెస్ట్ ఆఫ్ లక్ అన్నట్టు కూడా ఆయన చెప్పి ఒక నువ్వే ముఖ్యమంత్రి అని కూడా సంకేతం ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ సమస్య ఇవాళ నైటే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తీర్పు అనేది ముఖ్యంగా స్టాలిన్ కొడుకుని ఉప ముఖ్యమంత్రి చేయటం, అతని ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించటం, దానివల్ల స్టాలిన్ మీద డిఎంకే మీద వాళ్ళంతా అవినీతి పరులు కావటం, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. ఇవాళ అందరికీ చాలామంది భావిస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఉన్నాయి. నారా లోకేష్ డిప్యూటీ సీఎం సాంకేతికంగా కాపోయినప్పుడు కూడా ప్రాక్టికల్గా ముఖ్యమంత్రి కనుక ఎక్కువగా అందరు అధికారుల మీద, మంత్రుల మీద, ప్రభుత్వం మీద ఆయన పెత్తనం చేస్తున్నారు. ఆయన ఇక్కడ పరిపాలన మొత్తం చూస్తున్నారు. కాబట్టి దీనివల్ల తెలుగుదేశం పార్టీలోనే సీనియర్ మంత్రుల్లో కానీ సీనియర్ పార్టీ నాయకుల్లో కానీ తీవ్రమైన అసంతృప్తి ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మొన్న వేసినటువంటి పార్టీ కమిటీలో 70-80% మంది వాళ్ళు ఎవరు పార్టీకి తెలియదు అన్నమాట. పార్టీకి సంబంధం లేని వాళ్ళని, 10 మంది సభ్యులు కూడా సభ్యత్వం కూడా లేని వాడిని పార్టీ మెంబర్గా చేశారు. ఈ విధంగా దాంట్లో ఒక అంతర్గతంగా ఒక తీవ్రమైన అసంతృప్తి ఉందని చెప్తున్నారు. ఈ పరిస్థితులు చూసి ఇటువంటి సమయంలో జగన్కి స్నేహం ఉన్నటువంటి విజయ్ గెలవటం, చంద్రబాబు యొక్క పరిపాలనకి దిద్దుకోకపోతే ఆయనకు ఒక హెచ్చరిక లాంటిది. తమిళనాడు ఫలితాలు ఇదే, కేరళలో కూడా ఇదే జరిగింది. కేరళలో కూడా ముఖ్యమంత్రి ఆయన పార్టీ వాళ్ళకి దూరం అయిపోయి ఆయన అల్లుండి మంత్రిగా తీసుకోవటం, కూతురు మీద అవినీతి ఆరోపణలు రావటం, అక్కడ ఉన్నటువంటి స్టేట్ సెక్రటరీ ఆయనకి సీటు ఇవ్వకపోతే, ఆయనకి కాకుండా ఆయన భార్యకి సీటు ఇవ్వటం, ఈ విధంగా కుటుంబ పరిపాలన అంతా వ్యక్తుల చుట్టూ పరిపాలన సాగేసరికి అక్కడ ప్రజల్లో పార్టీ కేడలోనే యావగింపు వచ్చింది అంటున్నారు. ఈ పరిణామాలు ముఖ్యంగా జగన్ ఒక విధంగా తన సొంత చెల్లెల్ని, సొంత తల్లిని కూడా అధికారానికి, ప్రభుత్వానికి దూరంగా ఉంచి కొంచెం అప్రతిష్ట అయినా కూడా పార్టీకి దూరంగా ఉంచారు. ఈ విధంగా చంద్రబాబు తమిళనాడు ఎన్నిక ఫలితాలు ఒక చంద్రబాబు ప్రభుత్వానికి హెచ్చరిక లాంటివి, రాబోయే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పరిణామాలు సూచిస్తున్నాయి అనేటువంటి సంతోషం వైసీపీ కేడర్లో ఉందేమో. వచ్చి ఆ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు. తమకు ముఖ్యమైన రేపు ప్రమాణ స్వీకారాన్ని కూడా జగన్ వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి ఈ పరిణామాలు సహజంగానే ఉన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు పడిపోవటం, అటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపించడంతో ఇక్కడ ఉన్న ప్రతిపక్షానికి ఒక విధమైన ఉత్సాహం, ఆనందం కలగటం సహజమైన పరిణామం. అదే జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. నరేంద్ర గారు, ఓకే. శ్రీనివాస్ గారు మీరేమంటారు? మనం తమిళనాడులో తెలుగు మూలాలు కలిగినటువంటి ఓటర్లు చాలామంది ఉన్నారండి. సో మన తెలుగు జిల్లాలకు సరిహద్దు జిల్లాలు తమిళనాడులో ఉన్నాయి. కర్ణాటక దీనికి ఉన్నటువంటి డెక్కడి కోట, ఇంకోగిరి, ఈ చాలా ఏరియాలు కూడా మనం తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మన ఒక తెలుగు మహిళ కూడా ఎమ్మెల్యే గెలిచారు పార్టీ తరఫున. మాట్లాడేవాళ్ళు బార్డర్ లో గుమ్మడి పుండి, తడ, ఇవన్నీ కొంత అటాచ్మెంట్ ఉన్నాయి దగ్గర. సరిహద్దు అలాగే కోయంబత్తూరులో కూడా తెలుగు జనాభా ఎక్కువ. కాబట్టి తెలుగు వారి ప్రభావం తమిళనాడులో ఉంది. కానీ ఎన్నడూ కానీ అది బయటికి చెప్పుకుండేలా ఉండేది కాదండి. వాడు తమిళీకరించబడి తమిళం మాట్లాడతారు, ఇళ్లలో తెలుగు మాట్లాడుకున్నా కూడా తమిళ రాజకీయాల్లో కలిసిపోయారు, ద్రవిడ రాజకీయాల్లో కలిసిపోయారు. అంటే తెలుగువారు మాత్రం ప్రభావితం చేయగలిగినటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. సో ఆ నియోజకవర్గాల్లో ప్రచారం కోసమే చంద్రబాబుని పంపించింది బీజేపీ కానివ్వండి, ఎన్డీఏ తరఫున. అయితే ఇప్పుడు ఎందుకు దీన్ని ఒక ఆటగా తయారైంది అంటే, ముఖ్యంగా వైకాపా పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అంతా కూడా చంద్రబాబు అక్కడికి వెళ్ళినా కూడా అన్ని చోట్ల అక్కడ ఓడిపోయింది,
బీజేపీ కానివ్వండి, అన్నాడీఎంకే కానీ ఆయన ప్రచారం చేసినటువంటి ఏ చోట కూడా ప్రభావం లేదు. చంద్రబాబు ప్రభావం లేదు, తెలుగువారి ప్రభావం లేదు. కాబట్టి ఆయన్ని దెబ్బతీయటం కోసం, ఆయనకి ఏమీ పాపులారిటీ లేదు అనేటువంటి విషయాన్ని ప్రచారం చేయటం కోసం ఒకటి. రెండోది, వాళ్ళు మొత్తం మీద పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియాలో చాలా ప్రచారం చేస్తున్నారండి. సో పవన్ కళ్యాణ్ ఎంతసేపటికి ఇప్పటిదాకా ఏం మాట్లాడుతున్నాడు? ఆయన సొంతగా పార్టీ పెట్టుకున్నప్పుడు నిజానికి తాను అధికారంలోకి రావాలని. శ్రీనివాస్ గారు, వాస్తవంగా ఈ ప్రస్తావన తెద్దాం అనుకున్నా కానీ కాబట్టి మళ్ళీ టాపిక్ డైవర్ట్ అనేది దీనికి సంబంధించిన డిబేట్ కానీ నేను కొంత దాని గురించి డైవర్ట్ చేశాను యాక్చువల్గా. దీని గురించి సపరేట్గా, ఎందుకంటే మళ్ళీ ఇది వేరే వేరే దానికి దారి తీస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. అయితే వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఒక రంగం చెప్పాలంటే ఏఐడిఎంకే ప్రచారానికి వెళ్తారని కూడా కొన్నాళ్ళు నడిచింది. ఆ తర్వాత విజయ్తో మధ్యవర్తిత్వం విజయ్తో మాట్లాడుతున్నారు, అయిపోయింది, దాదాపుగా ఎన్డీఏలో భాగస్వామి కాబోతున్నారు, లేకపోతే ఏఐడిఎంకేతో మాట్లాడబోతున్నారని నడిచింది. దానికి కొన్ని ప్రముఖ ఛానల్స్ అయితే దాదాపుగా విజయ్తో మాట్లాడేశారు, సొంతంగా వెళ్ళొద్దు దెబ్బతింటావు అంటూ గతంలో ప్రజారాజ్యం చిరంజీవి ప్రస్తావన కూడా తీసుకొచ్చినట్టు కొన్ని ప్యాకేజీలు కూడా వార్తలు కూడా కొన్ని ప్రముఖ టీవీ ఛానల్స్ కూడా ప్రచురించడం జరిగింది. ఇవన్నీ చాలా జరిగినాయి. ఇప్పుడు వాస్తవం మీరు తెచ్చిన అంశం కూడా అనేక అంశాలు ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. అది దాని టాపిక్ డైవర్ట్ అయింది కాబట్టి నేను ఇందాక ప్రస్తుతం తీసుకురాలేదండి. వాస్తవంగా దానికి సంబంధించి మళ్ళీ పవన్ కళ్యాణ్ అనేటప్పటికీ మళ్ళీ వేరే వేరే టాపిక్స్కి వెళ్ళిపోతాయి, అవన్నీ కూడా మళ్ళీ కొన్ని విమర్శలు వస్తుంటాయి. ఓకే, అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఇంకొక అంశం శ్రీనివాస్ గారు, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏదైతే మరి చెప్పారో డిఎంకేని చూసి విసిగిపోయి ఒక మూడో పార్టీగా అవతరించాలి, లేదా కొత్త ఫేస్ రావాలి ముందుకన్న తరుణంలో విజయ్ కలిసి రావటం, కొంత సినీ గ్లామర్ చరిష్మా, దాంతోపాటు ఈ విజయ్ ఇప్పటికిప్పుడు కేవలం ఒక సినిమా ఫేస్గా ఫిగర్గానే గెలిచిన సందర్భం కాదు, ఓవర్ నైట్ సీఎం అయింది కూడా కాదు. ఆయన కార్యకర్తలు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా అనేక సంవత్సరాలు సోషల్ కార్యక్రమాలు చేసుకుంటూ చాలా దగ్గరగా ప్రజలకు వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూసాం. కాదు ఇక్కడ జరిగినటువంటి పరిణామాలను చూస్తుంటే ఇంతటి అవకాశం, ఇంతటి ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఇంత ఆదరణ రజనీకాంత్ కూడా ఉంది. ఇప్పుడున్న తరుణంలో రజనీకాంత్ ఎక్కడో చోట రజనీకాంత్ అభిమానులు కానీ రజనీకాంత్ కానీ అనుకుని ఉండొచ్చా సీఎం అయ్యేటువంటి అవకాశం మిస్ అయ్యామని ఏమంటారు? అంటే రజనీకాంత్ గారు రాజకీయ రంగ ప్రవేశం కోసం ఎప్పటికప్పుడు ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి వేస్తూ వచ్చేయండి. నేను అప్పుడు విన్న ఒక విషయం ఏమిటంటే, ఆయన తాజాగా అంటే ఒక జయలలిత మీద కోపంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అనుకున్నప్పుడు కెరీర్ మంచి పీక్లో ఉంది, తన సినిమా కెరీర్ చాలా బాగా ఉంది ఇప్పట్లాగా కాకుండా. ఆ సమయంలో అతని మీకి సలహాదారులు చెప్పిన విషయంగా ఏం చెప్పారంటే, ఆయన పుట్టుకతో తమిళ మనిషి కాదు, మాతృభాష తమిళం కాదు ఆయనది. సో ఆయన ఏదో మరాఠా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యక్తి. అనుకోకుండా తమిళ సినిమాల్లోకి వచ్చాడు, తమిళంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. వాళ్ళు కూడా తమిళ ప్రజలు, ప్రేక్షకులు కూడా ఆయన నటనని బాగా అభిమానించారు. సో ఎప్పుడైతే నువ్వు మళ్ళీ తమిళ రాజకీయాల్లోకి వచ్చావో అప్పుడు నీ ఆరిజిన్ గురించి, నీ రూట్స్ గురించి ప్రస్తావన వస్తుంది. నువ్వు అసలు తమిళుడు కాదనే విషయం ఇప్పటిదాకా చాలామందికి తెలియదు. నీ రూపం తమిళ్లా ఉంటుంది, నీ నటన తమిళ్లా ఉంటుంది, నువ్వు సరిగ్గా తమిళానికి సూట్ అయ్యావు. నువ్వు అనవసరంగా రాజకీయాల్లోకి వెళ్ళి ఇతను తమిళుడు కాదు, అలాంటి వాడిని మనం ఎందుకు నాయకుడిగా తీసుకోవాలి అనే ప్రశ్న కనుక మిగతా రాజకీయ పార్టీలు తీసుకొస్తే నువ్వు సినిమా కెరీర్ కూడా కోల్పోతావు అనేటువంటి సలహా వల్ల అతను రాజకీయ రంగ ప్రవేశం చేయకుండా వెనక్కి తగ్గాడని, ఇంకా ఆ తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడం అనేది. కాబట్టి అన్ని సందర్భాలలో తమిళ తారలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాజకీయంగా పెద్దగా వెలిగిన వాళ్ళు కాదండి. కమల్ హాసన్ వెలగలేకపోయాడు, అసలు రాకుండానే వెళ్ళిపోయాడు. రజనీకాంత్ పక్కకు తప్పుకున్నాడు. ఇంకొక విజయకాంత్ వచ్చాడు, కానీ అతని అహంకారం వల్ల అతను వెనక్కిపడిపోయాడు. ఇప్పుడు అతని పార్టీ దిక్కు లేకుండా ఉంది. సో ఎంతో మంది సినిమా సమయం చాలా తక్కువ ఉందండి. నరేంద్ర గారు, శ్రీనివాస్ గారు చెప్పినట్టే నిజంగానే రజనీకాంత్ తన సినీ కెరీర్ గురించి ఆలోచించి భయపడ్డారా? ఎందుకంటే సినీ కెరీర్ ఆలోచించడానికి దాదాపుగా అతను రిటైర్మెంట్ అయ్యేటువంటి వయసు, అతని ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. కేవలం అలాంటి ముద్రపడి సినిమా ఆఫర్లు రావట్లేదు, సినిమా ఆఫర్లు రావేమో అని భయపడి రాజకీయాలు దూరంగా ఉన్నారా? కొన్ని వార్తలు చూస్తే కాదు, బీజేపీ పార్టీ తర్వాత ఒత్తిడి చేసినందువల్ల బీజేపీ పార్టీని అవునని లేక కాదని లేక మొహమాటంతో చివరికి రాజకీయాల మీదే అసలు వద్దు అనుకుని దూరంగా వెళ్ళారని వార్తలు కూడా వచ్చినాయి. ఏమంటారు నరేంద్ర గారు? ఆయనకి రాజకీయాలు రావాలని అంత ముందే ఉంది, బీజేపీ అనేది మధ్యలో వచ్చింది. అసలు రాజకీయ అనేది ఒక స్పేస్ ఏర్పడినప్పుడు, ఒక రాజకీయ శూన్యం ఏర్పడినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఆ విధంగా ఎన్టీ రామచంద్రన్ కానీ ఎన్టీ రామారావు కానీ వాళ్ళిద్దరే సక్సెస్ అయ్యారు. ఆ పర్టికులర్ టైంలో
అదే ఎన్టీ రామారావు 4 ఏళ్ల క్రితం ఒక బై ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తే క్యాండిడేట్ ఓడిపోయాడు. ఆయన ఆ తెలుగుదేశాన్ని 2-3 ఏళ్ళు ముందు పెట్టినా తర్వాత పెట్టినా కూడా దాని అడ్రస్ ఉండేది కాదు. అదేవిధంగా అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ, మంచి కెరీర్ ఎన్టీ రామారావు కూడా ఎన్టీ రామచంద్రన్ కూడా మంచి కెరీర్లో ఉన్నప్పుడే వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఆదాయం మానుకుని వాళ్ళు ఏమి అంత రిటైర్ అయినా రాలేదు. విజయ్ కూడా మంచి సినిమాలు హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ అవుతులు ఆయన వాళ్ళ మంచి డిమాండ్ ఉన్నప్పుడే వచ్చారన్నమాట. ఆ విధంగా అన్ని టైం ఒక స్పేస్ తమిళ ప్రజలు ద్రావిడ పార్టీల పట్ల వాళ్ళు ఏదైతే పార్టీలు పెట్టారో ఆ ద్రావిడ సెంటిమెంట్ని వాళ్ళు దూరం అయిపోయారు. వాళ్ళు ఎవరిష్టం వచ్చినా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. వాళ్ళంతా ప్రజలకు దూరం అవుతున్నారని గ్రహించి ది ఫెల్ట్ సమ్ స్పేస్ అక్కడ మా ప్రజలు ఆత్మీయడం కూడా చూస్తున్నారు, వస్తే ఆదరించవచ్చు అని వచ్చారు. ఇప్పుడు విజయ్తో కన్నా ఫాలోయింగ్ కన్నా చిరంజీవి గారికి కూడా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది తెలుగు రాష్ట్రాల్లో కాదని. మరి పవన్ కళ్యాణ్ చాలా కష్టపడి తిరిగినప్పుడు ఒక సీటు గెలవలేకపోయారు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ టైంలో పర్టికులర్ స్పేస్ వచ్చినప్పుడు ఆ పార్టీలు దర్శనాథన అమితాబ్ బచ్చన్ కానీ అనేక మంది సంజయ్ గారు అనేక మంది హిందీ తారులు రాజకీయాల్లో ఏదో ఒక ఎంపీ టికెట్ ఎవరితో ఏదో పార్టీ తరఫున గెలవడం తప్పితే సొంతంగా పెద్ద ప్రభావం ఎవరు చూపించలేకపోయారు. అలాంటిది కేవలం ఎన్టీ రామచంద్రన్ కూడా ఆయన నేడున జయలలిత ఎన్టీ రామారావు వీళ్ళు ముగ్గురే వాళ్ళు లాంగ్ స్టాండింగ్ ఉండగలిగారు అనమాట. మిగతా వాళ్ళు వీళ్ళకన్నా ప్రజాదరణ లేదా పాపులారిటీ లేదా అంతే అదేం కాదు. ఆ పర్టికులర్ టైంలో ఎప్పుడైతే వీళ్ళు ప్రవేశించారో అప్పుడు పొలిటికల్ స్పేస్ లేక ఏర్పడకపోవటం వలన బలమైన పార్టీలు ప్రజలకి ఆల్టర్నేటివ్ వాళ్ళ ముందు ఉన్నప్పుడు వీళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు ఇంతవరకే. అందుకు చాలాసారి నరేంద్ర గారికి అదేవిధంగా దుగ్గిరాజ్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఓవరాల్గా తమిళ రాష్ట్ర రాజకీయాలు చుట్టూనే దేశవ్యాప్తం మొత్తం కూడా చూస్తూ ఉన్న సందర్భం చూస్తాం. ఎందుకంటే రేపు దాదాపుగా విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి రేపు 11 గంటలకు సిద్ధమవుతున్న తరుణంలో గంటకు ఉత్కంఠ కొద్దిసేపు చేస్తారని, కొద్దిసేపు అవకాశం లేదని, కావాల్సినంత సంఖ్యాబలం లేదని ఇలా రకరకాల వార్తల నేపథ్యంలో ఓ పక్క అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రమాణ స్వీకారానికి. ఈ రాత్రి మొత్తం తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఇది ఓవరాల్గా మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.